హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఘోర విషాదం 12,000 మంది పైగా కన్నుమూత. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇరాన్ అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలో భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 600 మందికి పైగా చనిపోయినట్లు అధికారిక సమాచారం కాగా, ఈ సంఖ్య 2000 పైగా వరకు ఉండొచ్చని చెప్పేసి ఇరాన్ అధికారులు అయితే సంకేతాలు ఇచ్చారు. అయితే అక్కడ పెరుగుతున్నటువంటి హింస చాలా భయపెడుతోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఇదే సమయంలో ఇరాన్కు చెందిన వెబ్సైట్ మాత్రం ఇటీవల ఆందోళనలో 10,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సంచలన కథనంలో అయితే పేర్కొంది. కనీవినీ ఎరుగని హింస జరుగుతోందంటున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో పౌరులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో ఇరాన్ అధికారులైతే వెల్లడించారు. ఈ మరణాల వెనుక ఉగ్రవాదులు ఉన్నారంటూ ఆరోపించారు. మరోవైపు ఇటీవల ఘర్షణల్లో అధికారిక లెక్కలు పక్కన పెట్టి చూసినట్టయితే కనుక 12,000 మంది వరకు కూడా చనిపోయినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం అయితే పేర్కొంది. భద్రతా సంస్థలు, అధ్యక్ష కార్యాలయం, ప్రత్యక్ష సాక్షులు, వైద్యాధికారులు తదితర వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనా వేసినట్లు తెలుపుతున్నారు. ఎక్కువ మరణాలు అయితే కనుక జనవరి ఈ నెల 8వ తేదీ, 9వ తేదీల్లోని మరణాలు చోటు చేసుకున్నాయని, ఓ ప్రణాళిక ప్రకారమే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని వెల్లడించింది. ఆధునిక ఇరాన్ చరిత్రలో ఈ తరహా హింస ఎన్నడూ చోటు చేసుకోలేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా 31 ప్రావిన్సుల్లో 600కు పైగా ప్రదేశాల్లో ఈ నిరసనలు కొనసాగినట్లు అమెరికా కేంద్రంగా నడిచే మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ పేర్కొంది. వందలాది మంది మృతి చెందగా 10,000కు పైగా నిరసనకారులు, అక్కడి పోలీసులు అయితే కనుక వారందరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అయితే ఈ భయంకరమైన హింసాత్మక ఘటనలు కనుక ఇలాగే కొనసాగితే చాలా కష్టమని, ఇరాన్ పౌరుల న్యాయమైన డిమాండ్లను తప్పక వినాల్సిందేనంటూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ పేర్కొన్నారు. ఇక మరణాల సంఖ్య వందల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని ఆ సంస్థ అధికార ప్రతినిధి జెరెమీ లారెన్స్ పేర్కొన్నారు. అంతేకాదు, అరెస్టైన వారిలో అనేక మందికి మరణశిక్ష పడవచ్చనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు.